ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లరా, ఈ సమయంలో మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసము కర్తై దాన్ని కొనసాగించుకోవడనైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం నుంచి నాతోనూ విరిచిన అందరితో కూడా మాట్లాడండి, మహిమ పొందు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెట్టాలి. పరిగెట్టడమే ఇది 3వ భాగం కదా. ఓపికతో మనం పరిగెడదాం. ఓపికతో పరిగెట్టమని చెప్తున్నాడు. పరుగు పెట్టాలంటే ఏం కావాలంటే ఓపిక కావాలి కదా. ఇప్పుడు పరుగు పొందని చూస్తూ ఉంటాం. ఇంకా పరిగెట్టి అంటాం. పక్క నుండి అంటూ ఉంటారు. కానీ ఆ పరిగెట్టుడికి ఏం కావాలంటే ఓపిక కావాలి, శక్తి కావాలి. కాబట్టి ఓపిక తెచ్చుకోవాలి. కొంచెం ఓపిక తెచ్చుకో. అవును, పరిగెట్టాలంటే ఓపిక తెచ్చుకో. ఒక ఆయన ఒక ఎద్దుని మేపుకుంటున్నాడు. ఒక ఎద్దుని ఎంతో గారాబంగా మేపుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు అన్నమాట. అయితే ఆ ఎద్దుకు మాటలు కూడా నేర్పాడు. ఈయన మాట్లాడిందల్లా దానికి అర్థమైపోతుంది. ఈయన చెప్పినట్టే చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చాలా అల్లాలు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే దానికి కావలసినట్టు ఆహారాన్ని పెడుతూ చాలా పేదవాడనట, పేద రైతు దాన్ని పెంచుకుంటున్నాడు. అవసరం దాని చెప్పి పని చేయించుకుంటున్నాడు. కానీ ఎక్కువ చాలా గారంగా పెంచుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి పందెం ఉండేది, ఎద్దుల యొక్క పందెం ఉండేది. కాబట్టి ఆ పందెములో గెలిచినట్టు వాడికి ఎంతో కొంత మరి డబ్బు ఇస్తారు, బంగారు పథకం కూడా ఇస్తారు, మంచి పేరు కలిగి ఉంటారు, చాలా డబ్బు ఇస్తారు, బంగారం పథకం ఇస్తారు. అయితే ఏదైనా సరే నా ఎద్దుకి మాటలు నేర్పినట్లుగానే నా ఎద్దుని ఆ పందెంలో పెడతాను. ఆ పందెంలో నా ఎద్దు గెలవాలి, గెలుస్తుంది అని చెప్పి రోజు అంటున్నాడట. అమ్మ నీకేం కావాలి నేను పెడతాను. ఉలవ కావాలా, ఇది ఉలవ తిను. తెల్లపిండి కావాలా, తెల్లపిండి తిను. నీకు ఏ దానా కావాలంటే పచ్చని దానా కావాలా అది తిను. నీకు ఏది కావాలని అది పెడతాం. ఉలవలు కావాలా తిను. ఏదైనా సరే నీకు పెడతా ఉంటారు. కానీ పందెం మాత్రం నెరజంగాలి అని ఇలాగా అవుతున్నప్పటికీ సరిగ్గా పందెం దగ్గరికి వచ్చింది. ఈ లోపల ఈయన కొంత అప్పు కూడా అయిపోయాడు, అప్పులు అయిపోయాడు. ఈ ఎద్దుని పెంచడం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, చిన్న కుటుంబం వల్ల ఆశ అంతా ఎద్దు మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎద్దుని ఎగ్గాలి, అప్పులు తీరాలి. ఈ ఎద్దుని ఎగ్గకపోతే ఆత్మహత్యే శరణ్యం అని నిర్ణయం చేసుకున్నాడు. నా ఎద్దు కనుక ఆ పందులో గెలవకపోతే ఇంక నేను ఆత్మహత్య చేసుకుంటాను, నిశ్చయించుకున్నాను. ఇంకా ఏ విధంగా తీర్చడానికి ఏది అవకాశం లేవు, ఎదుటి ఆస్తులు లేవు. అవి అప్పులు అయితే మరి ఉండు పని. మన జవాబు చెప్పలేడు. నువ్వు పందులో నెగ్గుతుంది నా ఎద్దు, ఆ పందు మీ డబ్బు ఇచ్చేస్తున్నాడు, ఎవరికి కాడా చెప్తున్నాడు. అప్పు ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ అదే చెప్తున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తారు, పందెం ఎక్కువ పడుతుంది. సరే వచ్చేది ఆ ఎదురు చెప్పాడు. అమ్మ నా ఆశ అంతా నీ దగ్గర పెట్టుకున్నాను. నువ్వు కనుక ఆ పందెంలో నెగ్గకపోతే నేను ఇంకా బ్రతకను, నేను చనిపోతాను. నేను బ్రతకాలంటే నువ్వు నెగ్గాలి. అందులోకి ఎద్దు తలకే ఊపిందంట, తలకే ఊపుతుందంట. సరే అని చెప్పి ఆ ఎద్దుకి పెద్ద రాయి కడతారనమాట. ఆ రాయి కట్టి దాన్ని పరుగు పెట్టించారంట. ఆ రాయి ఇన్ని మీటర్ల లెక్క ఉంటుంది. అన్ని మీటర్ల లెక్కలో ఎంత తక్కువ సమయానికి ఏ ఎద్దైతే వెళ్తుందో దాన్ని ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ప్రకటించారు. కొన్ని లక్షలు బహుమానాన్ని పెట్టారు, కొంత బంగారాన్ని బహుమానం పెట్టారు. అయితే వెనకాల బండ మీద నించుని ఈ ఎద్దుని తోలుతూ ఉండాలి, కొడుతూ ఉండాలి.
ఈ బండ మీద నించుని ఆ ఎద్దు కొట్టాలి, తోలుతూ ఉండాలి. అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా ఆ పాలు పొందారు. వాళ్ళందరూ టైం అంతా రాసుకున్నారు అక్కడ. ఇన్ని సెకండ్లు, ఇన్ని నిమిషాలకి, ఇంత సమయానికి పలానా ఎద్దు, ఇంత సమయానికి పలానా ఎద్దు అని లాస్ట్ ఎద్దు వచ్చింది. సమయం అంతా తెలిసింది. ఈ ఫస్ట్ రావాలంటే ఇదిగో అన్నిటికంటే ఇదిగో పలానా ఎద్దు ఇంత సమయానికి వెళ్ళి దానికంటే కొద్ది నిమిషాలు ముందు వెళ్ళాలి, కొన్ని సెకండ్ల ముందని వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఆ ఎద్దు చెప్పాడు. అయితే ఎద్దు దగ్గరికి వచ్చాడు, కౌగిలించుకున్నాడు. ఏమంటాడంటే, ఇక నీ మీద ఆధారపడుతున్న జీవితం. అందరూ రాయి మీద నుంచి నేను కొట్టుకుంటూ వెళ్తా. నేను ఒక్క దెబ్బ కొట్టను, నేను కొట్టను. నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను కొట్టను. నీ ముందు నేను పరిగెడతాను అని చెప్పి ఆయనతో మాట్లాడి తలకే ఊపింది. సరే బండి కట్టేశారు. చేతిలో కర్ర తీసుకోలేదు. చెప్పాడు కదా కొట్టనని. అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అందరూ వెనకాల నుండి ఎద్దులు కొడతారు, గట్టిగా పరిగెడతారు, ఇంకా 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 ఇంకా. కానీ ఈయన ఏం చేశాడంటే వెనకాల మానేశాడు. ఎద్దుకు బండ కట్టేశారు. ముందు నుంచి ఉన్నాడు. రెడీ అని చెప్పగానే, జెండా ఊపగానే పరుగు పెడతాం లంఘించుకున్నాడు. ఈయన వెనకాల అది కూడా పరిగెట్టుకుంటూ, అది చాలా బరువైంది. ఎక్కువ మామూలుగా బండిలో పరిగెట్టలేదు. గట్టిగా లాక్కుంటూ గుండెలు అవరిలాగా లాగుతుంది. ఇంకా అది లాగలేకపోయిన పరిస్థితి వచ్చేసింది. సమయం అయిపోతుంది, సమయం అయిపోయిందని ఈయనైతే ఆ బరి దాటి అవతలకి వెళ్ళిపోయాడు. కానీ సెకండ్లు మాత్రం ఉంది, నిమిషం కూడా లేదు, సెకండ్లు మాత్రమే ఉంది. ఇదిగో వచ్చే టైం అయిపోయింది అంటే అప్పటికి నొచ్చలు కక్కేస్తుంది. ఎద్దు నొచ్చలు కక్కేస్తుంది. ఏదో కళ్ళ నీళ్ళు తిరిగిపోతావని ఆ ఎద్దు చూసింది. ఆ ఎద్దు అనుకుంటుంది, అయ్యో నా యజమానుడు కళ్ళ నీళ్ళు తిరుగుతుంది, ఏమైనా సరే నా యజమానుడికి నేను ఈ విజయాన్ని ఇవ్వాలి. అయ్యో నన్ను ఎంతో బాగా చూశాడు, ఒక్క దెబ్బ కూడా నేను కొట్టలేదు, నా యజమానుడికి నేను ఈ బహుమతి ఇవ్వాలి అని ఆ విధంగా కవ్వపు తెచ్చుకుని దమ్ము పట్టకుండానే ఎంత నుచ్చలు కక్కినా కానీ వచ్చి వెంటనే కూడా ఏదైతే మరి ఆ బిరికెన్ను ఉందో, ఆర్మల ఉందో దానికి వచ్చి తలక పెట్టింది, ప్రాణం విడిచిపెట్టేసింది. అంతకంటే దమ్ము పట్టుకోలేకపోయింది. కొద్ది సెకండ్ ముందు తల దాని మీద వాల్చి చచ్చిపోయింది. పిల్లరా, అక్కడ యజమాని ఏడ్చాడు. నేను చచ్చిపోతానని నీకు చెప్పాను, నీ కొరకు నేను చచ్చిపోతానని, నన్ను నెగ్గించాలని, నా బ్రతుకులు ఈ సమస్యను బయటకు తీయాలని నీ ప్రాణమే త్యాగం చేసి అని ఎంతో గొళ్ళు అక్కడ చాలా ఏడుస్తూ మొదలుపెట్టాడు. అవునండి, మన ముందు ఒక పందెం ఉంది. సాతానుడు ఎన్నో రకాలుగా నిన్ను ఛేదించాలని, నిన్ను ఓడించాలని, కానీ ప్రభు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. నీ యొక్క విజయమే ఆయన విజయం. ఈ పరుగు పనులు నువ్వు నెగ్గడమే ఆయనకి ఘనత, నువ్వు నెగ్గడమే ఆయనకి ఘనత. అవునండి, మన ముందు పందెం ఉంది. ఆ పందెంలో నువ్వు నెగ్గాలి. ఏది ఏమైనా సరే ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆ పరుగు పందెం వెనక్కి తిరిగి చూడకూడదు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అడ్డులు వస్తాయి, ఎన్ని ప్రాణాపాయాలు వస్తాయి. అయినా పర్లేదండి, నీకోసం నా కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన మనకి బ్రతికిచ్చాడు. ఆయన మన కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి, మన కొరకు ప్రాణత్యాగం చేసి మనకి ఈ బ్రతుకు మనకి ఇచ్చాడు. ఈ ఇలువలేని మన బ్రతుకులకు ఇలువైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయన కొరకు మనం బ్రతకాలని ఆ ఎద్దు యజమానుని మాట నిలబెట్టింది. చాలామంది అవునండి, ఆయనకు అవమానం తెచ్చేవారుగా, అన్య మధ్య నామ దూషించబడినట్లుగా ప్రవర్తిస్తున్న ప్రస్తుతం మనకు తెలిసింది. కానీ నీ మూలంగా దేవుడు నామ అవమానించబడకూడదు, నీ మూలంగా ఆయన బాధపడకూడదు, నీ మూలంగా ఆయన కన్నీరు పెట్టకూడదు, నీ మూలంగా ఆయన చింతించకూడదు. నీ మూలంగా ఆయనకి మహిమ రావాలి, నీ ఆయన ఘనత రావాలి అంటే మన పందెములో మనం ఎలా ఉండాలో తెలుసు, ఓపికతో పరుగు పెట్టాలి. చూడండి, ఒక వాక్యం చూపిస్తాను.
పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 29, 30 వచనం చదువుదాం. 29వ వచనము 30 వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29, 30 వచనం చదువుదాం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నా త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలని చెప్తున్నాడు. గమనించండి, ఇక్కడ ఫిలిప్పు పరుగు పెడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని వెళుతున్నాడు అండి. ప్రభువు చెప్పాడు, ఫిలిప్పు ఇదిగో యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గాన్ని కలుసుకో, అక్కడ రథం మీద వస్తున్నట్టు మంత్రిని కలుసుకుని ఆయనకు సువార్త చెప్పాలని సూచించినప్పుడు ఈ ఫిలిప్ అయితే అలాగే ప్రభువా వెళతానని తీరుబడికి వెళ్ళలేదు. అక్కడికి తీరుబడికి వెళ్ళుంటే ఆ రథం వెళ్ళిపోయేదే, కానీ పరుగు పెడుతున్నాడు. ఇక్కడ పరుగు పెట్టుకుని వెళుతున్నాడండి. ఈయన పరుగు పెట్టకపోతే పరిగెత్తుకుని వెళ్తున్నాడు, రథాన్ని అందుకోలేడు, పరుగు పెడుతున్నాడు. కానీ దేవుడు కలుసుకోమని చెప్పాడు. ఒక మాట, పరిగెత్తమని చెప్పలేదు, అన్నీ అని చెప్పడండి. మనం చేయవలసింది మనం చేయాలి. పరుగు పెట్టాడండి. సువార్త ప్రకటించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో ఆ రథము దగ్గరికి వెళ్ళమని. పరుగెట్టుకుని పరిగెడుతున్నాడు అండి ఫిలిప్పు. పరిగెత్తి ఆ ఫిలిప్పీయునికి మంత్రి సువార్త చెప్పాడు, ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు. తన మూలంగా దేశం అంతా కూడా దేవుడికి మహిమ కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ఆత్మ కొరకు పరిగెత్తాడు, ఒక దేశం అంతా కూడా కదిలించిపోయి పడిపోయింది. అవునండి, అయితే నశించిపోతున్నాడు. ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు, కానీ ఆ రోజున చెప్పినట్లు ఇప్పుడు చెప్పవలసింది. వాక్యం చెప్తుంది కదా, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నన్ను జ్ఞాపకం చేసేలా చేయాలి, ఆయన మరణ ప్రభుత్వం ప్రచురించు వారుగా ఉండాలని బయట చెప్తాను. ఆయనకు రక్షించబడిన నీవు బాధ్యత కలిగి ఉన్నావా? సువార్త ప్రకటించే భారం నీ మీద పెట్టాడు దేవుడు, నా మీద మోపాడు. ఆయన మాటికి వచ్చి కళ్ళలోకి వచ్చి చెప్పడు. ఆయన మాటికి వచ్చి నీకు స్వరం వినిపించాడు, మాటికి వచ్చి నిన్ను బ్రతిమలాడు ఆయన. అవునండి, నీకు ఆ బాధ్యత అప్పగించాడు, ఆ పని నీకు అప్పగించాడు. నువ్వు విశ్వాసంగా ఉన్నా కానీ నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధుమిత్రుల మధ్యలో మరొకరు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే నీకు బయలుపరుస్తాడు. అవునండి, ఇక్కడ బైబిల్ చెప్తుంది పరుగు పెట్టాలండి. లోకం వైపు పెరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుని పని కొరకు పరిగెట్టే వాళ్ళు ఎవరున్నారు? నశించిపోతుండే ఆత్మల కొరకు పరిగెట్టే వాళ్ళు ఎవరున్నారండి? ఆత్మ కొరకు పరిగెట్టే వాళ్ళు కావాలా ఇంక యేసుకే? ఈ పిలుపు పరుగు పెడుతున్నాడు, అక్కడ ఆత్మ కార్యం జరిగించాడు దేవుడు. ఇక్కడ వదినాలు నడవటం కాదు, పరుగు పెట్టేవారుగా ఉండాలి. నువ్వు పరుగు పెడితే కార్యం అక్కడ జరుగుతుంది. నువ్వు పరుగు పెట్టాలండి, పరుగు పెట్టేవాళ్ళు కావాలని. అవునండి, పీతకోళ్ళకి నడిచేవాళ్ళు అవసరం లేదు, కానీ పరుగు పెట్టాలండి. నువ్వు చెప్పిన మాట చెప్పగానే ఉన్న పాటున ఆ క్షణంలోనే పరుగు పెట్టుకుని వెళుతున్నాడు అండి. ఇప్పుడు మళ్ళీ కార్లు లేవు, మోటార్ సైకిల్ లేవు, సైకిల్ లేవు, రిక్షాలు లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమి లేవు. ఏమండి, నాకు గుర్రం ఇయ్యని అడగలేదు, నాకు రథం ఇయ్యని అడగలేదు. ఒకవేళ దేవుడు మనతో చెప్పాడు అనుకోండి, ఏమడుతావు? కారు ఈ పరువు. మరి భీమవరం వెళ్ళాలంటే ఎలాగా? ఈజీవాడ దాకా వెళ్ళి చెప్పమంటే ఎలాగా? తణుకు దాకా వెళ్ళాలంటే ఎలాగా? కారు లేదా మోటార్ సైకిల్ అని అంటామండి. కానీ ఏమలేదు, నువ్వు వెళ్ళంతే, నడుచుకుంటా, పరిగెత్తుకుంటా. అది అరణ్య మార్గం అంట. పైగా ఆ అరణ్య మార్గంలో కలుసుకో. యెరూషలేము నుండి గాజాకు పోయే మార్గం అరణ్యంలో చేయబడిన మార్గం. అది ఆ మార్గం కలుసుకు వెళ్ళే వెంటనే ఉన్న పాటున ప్రభువుని పరుగుపెట్టాడండి.
ఇంకా ముందు ఏం చూసుకోలేదు. ప్రభు వెళ్ళమన్నాడు. ప్రభు మాట మీదే చూపించాడు, పరిగెత్తాడు. అయితే నీ పరుగు, మన పరుగు ఎలాగుంది చూడండి. యోధా పత్రిక 1:11, యోధా పత్రిక 1 అధ్యాయం దాంట్లో 11 వచనం చదువుదాం. అయ్యో అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ, వారు కనాను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అరకముగా అతురముగా పరిగెత్తి కోరాహు చేసిన తిరస్కారం చేసి నశించెను. వీరు నిర్భరముగా సరిపోతుంది. బిలాము ఏమండి బహుమానం ఆశించి పరిగెత్తాడట, కానీ నశించిపోయాడు. మనుషుల ద్వారా వచ్చే బహుమతి కోసం ఎదురు చూశాడు. దుర్నీతి వల్ల కలిగే బహుమానం కోసం చూశాడు. దేవుని ప్రజలను శపించడానికి సిద్ధపడ్డాడండి. ప్రభునందు పిల్లరా, దేవుడికి విరోధమైన ఏ బహుమానమైనా, దేవుడికి అవమానం తెచ్చే ఏ బహుమానమైనా, దేవుడికి అవమానం తెచ్చే ఏ ధనమైనా, దేవుడికి అవమానం తెచ్చే ఏ సంపద అయినా కానీ దాన్ని తృణీకరించవలసిందే. దానితో పాటు మనం నశించిపోతాం. దానితో పాటు బిలాము నశించిపోయాడు. బిలాము అతుడైపోయాడు. బిలాము ప్రవక్త. బిలాము దేవుడిచ్చిన ఆ ఒక్క తలంతుడు తెలుసా? ఎవరిని దీవించే వాళ్ళు దీవించబడిపోతారు, ఎవరిని శపించే వాళ్ళు శపించబడతారండి. ఎటువంటి తలంత అండి. ఈ రోజున చాలామంది మాకు తలంతులు ఏమి అంటున్నారు, కానీ దేనికోసం వాడుతున్నారు మీ తలంతులు? దుర్వినియోగం కోసం వాడుతున్నారా? స్వార్థం కొరకు వాడుతున్నారా? స్వలాభం కొరకు వాడుతున్నారా? దేవుడి మహిమ కొరకు వాడుతున్నారా? ఆలోచించండి. దేవుడిచ్చినది ఏదైనా కానీ, దేవుడిచ్చిన తలంత ప్రతిదీ కూడా ఆయన మహిమ కొరకే వాడాలి. నిస్వార్థంగా, ఎటువంటి ఆశించకుండా, స్వలాపేక్ష కాకుండా దేవుని మహిమ కొరకు వాడాలండి. అప్పుడే దైవ దీవెన, దైవ ఆశీర్వాదం నీకు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుడికి ఇచ్చిన తలంతును దుర్వినియోగపరచకూడదు. ఇక్కడ బిలాము దేవుడు ఇచ్చిన తలంతును దుర్వినియోగపరుస్తూ ఉంటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే బహుమానాన్ని ఆశించి, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ఆశించి దేవుని బిడ్డలు చెప్పించడానికి సిద్ధపడిపోయాడండి. దేవుడు అడ్డుకోకపోతే ఏమండి చెప్పించడానికి సిద్ధపడిపోయాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు తలంతు? నీకు ఇచ్చిన తలంతును దేవుడు మహిమ కొరకు వాడటం అని. అంతేగా నీ గొప్పత కోసం వాడటం కాచుమా. చాలామంది ఏమంటారంటే నా చెయ్యెత్తినండి బాగుపడిపోయారండి, నేను ప్రార్థన చేయగానే అక్కడ అయిపోయిందండి. నీ చెయ్యిలో ఏమీ లేదండి. దేవుడు కలిగి తలంత ఇచ్చుంటే మంచిది. దేవుడు చేశాడని చెప్పండి. నువ్వు చెయ్యెత్తే కాదు, అక్కడ ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. దేవుడే నీకు ఈ కార్యం చేశాడు. దేవుడు చేశాడని చెప్పండి. నువ్వు చేశాడని చెప్పగో, నేను చేశానని చెప్పగో, నేను చేశానని చెప్పగో, నేను ప్రార్థన చేశాను అది వద్దు. ప్రార్థన చేసింది నిజమే, కానీ ప్రార్థన చేసినంత మనం కార్యం కాదు. దేవుడు కార్యం చేశాడు. అక్కడ దేవుడు మహిమపరచండి. పేతురు యాహోలు అంటారు, ఇదిగో మీరు మాయకు చూస్తున్నారంటే మేము ఏదో గొప్ప కార్యం చేసినట్టుగాను. నజరేయుడైన యేసునామములో వాడు బాగుపడ్డాడు. వాడి కాళ్ళు ఇచ్చాడు దేవుడు, గొంతులేసి నడుచుకున్నాడు. మేమేం చేయలేదే. యేసునామములో వాడు నడుస్తున్నాడు. యేసునామములో వాడు బలం పొందుకున్నాడు. మా సొంత శక్తి వల్ల కాదు, కానీ మా సొంత బలం వల్ల, మా సొంత తెలివితేటల వల్ల, మా సొంత ఏదో కలిగి ఉన్న దాన్ని బట్టి వాడు నడవలేదు, వాడు బాగుపడలేదు. వాడు బాగుపడింది యేసునామములో. అదండి పేతురు యోహాను కంటే గొప్పోళ్ళ ఎలాంటి తలంతులు ఉన్నప్పటికీ పేతురు యోహాను కంటే గొప్పోళ్ళు ఉన్నారా? కానీ వాళ్ళు అన్నారు ఇది మా శక్తి కాదు, ఇది మా బలం కాదు. మా ఇంటికి చూస్తారంటే దేవుడు చూస్తారు, మేమేదో చేసినట్లుగాను. కానీ ఈరోజు ఏంటంటే మా ఇంటికి చూడండి, ఇదిగో మాకు తలంతులు ఉన్నాయి, మాకు వరాలు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు అండి? అన్నీ తెలిసినవాడు అంటే ఏం తెలియనివాడు అంట. ఏమి తెలియనివాడు అన్నీ తెలుసు అండి. అన్నీ తెలియనివాడు, అన్నీ తెలుసు అన్నవాడు అజ్ఞాని. జ్ఞానం కలిగిన వాడిని తెలుసు అంటాడు. అన్నీ తెలిసినవాడు ఏం తెలియదు అంటాడు, ఇంకా తెలుసుకోవడం కోసం.
కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం గమనించండి. బిలాము పరిగెత్తాడు, దుర్నీతి వల్ల కలిగే బహుమానం కోసం పరిగెత్తాడు. జాగ్రత్త, మీరు దేనికోసం పరిగెడుతున్నారు? దేవుడు ఇచ్చేదానికి ఇస్తాడు నీకు. సరైన మార్గంలో వెళ్ళండి. ఉచితంగా ఏది వస్తుందని, కష్టపడకుండా ఏదో వచ్చేద్దని దేనికి మోసపోవద్దు. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడండి, దేవుడి చిన్న తృప్తి చెందండి. ఇంకా దేవుడికి వెళ్ళి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఆయన, మంచిది. కానీ అంతేగాని నీ ప్రణాళికలు వేయద్దు. నువ్వు మోసపోవద్దు, ఎవరిని ఎదుటి వారిని మోసం చేయొద్దు. ఈనాడు లోకంలో అయితే జరుగుతుంది. మోసపోతున్నారు, ఎదుటి వారిని కూడా మోసం చేస్తున్నారు. కానీ ఒక రోజు తీర్పులో మనం చిక్కుపడిపోతాం. కాబట్టి నీ పరుగు ఎక్కడికి? దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో ఎక్కడ పరిగెడుతున్నావు? దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో నీ పరుగు ఎక్కడికి పరిగెట్టినా అది దుర్నీతి అవుతుంది, నీతి అవుతుంది. అవునండి, దేవుని సన్నిధిలో రావాల్సిన సమయంలో దేవుని సన్నిధికి రావాల్సిందే. దేవుని సన్నిధిని నువ్వు ఆరాధించవలసిన దేవుని ఆరాధించవలసిందే. దేవుని గణపరచవలసిన సమయంలో దేవుని గణపరచవలసిందే. దేవుని సన్నిధికి రావాల్సిన సమయం నువ్వు ఎక్కడికో పరుగు పెడితే అది నీకు ఆశీర్వాదం కాదు. అది నీకు ఏమాత్రం జయాన్ని ఇవ్వదు. దానివల్ల నీకు ఉపయోగం ఏముండదు, నీకు నష్టమే, కష్టమే తప్ప. కాబట్టి జాగ్రత్త. నీ పరుగు ఎక్కడికి? బిలాము పరుగా, లేనట్టయితే ఫిలిప్పు పరుగా? ఫిలిప్పు పరిగెడుతున్నాడు నశించిపోతున్నట్టు వారి విషయంలో. బిలాము పరిగెడుతున్నాడు దేనికోసం? ఉచితంగా వచ్చే బహుమానం కోసం, దుర్నీతి వల్ల వచ్చే ఏమండి ధనం కోసం పరిగెడుతున్నాడు. అది రెక్కల కొట్టుని ఎగిరిపోద్దని బైబిల్ చెప్తుంది. అవునండి, ఈ దేనికోసం అయితే వెనకాల పరిగెడతావో ఆకాశం కిందకే కనిపిస్తుంది. ఆకాశం కిందకే కనిపిస్తుంది. దూరం చూసేవాడికి అంత లెక్కలో ఉన్న కనిపెడుతుంది. నువ్వు ఎంత పరిగెట్టినా కానీ ఆకాశాన్ని నువ్వు ముట్టుకోలేవు, ఆకాశాన్ని అట్టుకోలేవు, ఆకాశాన్ని దగ్గరికి వెళ్ళలేవు నువ్వు. అది కింద కనిపిస్తుంది, కింద భూమి మీదకు ఉన్నట్టు ఉంటుంది. ఎంత పరిగెట్టినా కానీ మళ్ళీ అంత దూరమే ఉంటుందండి. అవునండి, నువ్వు దేవుడి వైపుకి కాకుండా లోకం వైపుకి దేన్నో సాధించాలని పరుగు పెడితే కనుక అదే నీ ఆశ అంతా నిరాశ అయిపోద్ది, నీ పరుగంతా అర్థమైపోద్ది. నువ్వేదైతే అనుకుంటావో రెక్కలు కొట్టి ఎగిరిపోద్ది. కానీ నువ్వు ప్రభు వైపు పరిగెట్టావనుకో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరం, నీ వెనక పరిగెట్టుకొచ్చి నీ మీద వాళ్తుంది. నువ్వు దాని చూడకపోయినా అది నిన్ను విడిచిపెట్టదు. నువ్వు వద్దనుకున్నా నిన్ను విడిచిపెట్టదు. దేవుడు ఆజ్ఞ అది. దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో నువ్వు వద్దనుకున్న దానిక చూడకపోయినా సరే, నువ్వు ఎప్పుడైతే యేసు వైపు పరిగెడతావో, యేసు వైపు చూసుకుంటూ నీ ముందు పందెంలో ఓపికతో పరిగెడుతూ ఉంటావో, నీ వెనక నీకు అవసరం అంతా కూడా పరిగెత్తుకుని వస్తుందండి నీ వైపుకి. ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో చూసినా, ఈ లోకంలో చూసినా భక్తులందరూ కూడా మరి వారు చెప్పే సాక్ష్యాలు చూసినప్పటికీ ఇదే. దాని వెనకాల పరిగెత్తిన వాళ్ళు అందరూ కూడా నిరాశ చెందారు, చివరికి అయ్యమైన పరిస్థితులు పడ్డారు. కానీ క్రీస్తు వెనకాల పరిగెత్తిన వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, వాడబడుతున్నారు, బలమైన యోధులుగా ఉన్నారు. వారు పందెంలో ఓపికతో పరిగెట్టారు. వాళ్ళేనండి ఈ గొప్ప సాక్షి సమూహం అంటే వాళ్ళే. ఈ సమూహం ఎవరు అనుకుంటున్నారు? ఈ పరిగెట్టి జయం పొందారే వాళ్ళే. ఈ గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించింది. మేఘం ఎలాగైతే ఆవరిస్తుందో అలాగ ఆవరించి ఉన్నారండి మన ముందు భక్తులందరూ కూడా. మన ముందు పరుగు పెట్టి వారు ఎక్కడికి వెళ్ళాలో గమ్యాన్ని చేరుకున్నారు. వాళ్ళు ఆ గమ్యానికి మనం చేరాలంటే, మన పరుగు గమ్యం చేరాలంటే ఇదిగో మన ముందు పరిగెత్తారే వాళ్ళు మాదిరిగా తీసుకుందాం. అంతేగాని లోక వైపు చూడొద్దు. ఆశ చూపిస్తుంది, మోసం చేసేస్తుంది నిన్ను. ఎంతోమంది దాని బారిన పడి మోసపోయారు, తమ కంటిని తను పొడుచుకున్నారు, నానా విధమైన శోధనలో శ్రమలో పడిపోయారు, ఉక్కిరి బిక్కిరి కాలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలోకి మాట చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదువుదాం. క్రీస్తు
యేసునందు దేవుని ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు పొందవలెనని బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగు పెట్టుచున్నాను. ఆగమ్మ, ఇక్కడ పరుగు పెట్టాలి. ఎక్కడికి పరిగెట్టాలి? గురి యొద్దకు పరిగెట్టాలి. అంటే గురి అనేది ఉండాలి. గురి లేని జీవితం గమ్యం చేరలేదు కదా. దేనైనా ఒక ఆటాడాలంటే గురి ఉండాలి. గురి లేకుండా దేన్ని సాధించలేదు. అదే దాన్ని మన వాళ్ళు ఏమంటే గోల్ ఉండాలంట. ఏమండి, మనం సాధించాలంటే ఒక గోల్ పెట్టుకోవాలి. నీ గోల్ ఏంటి? నేను డాక్టర్ అవ్వాలి. నీ గోల్ ఏంటి? ఇంజనీర్ అవ్వాలి. నీ గోల్ ఏంటి? ఐఎస్ ఆఫీసర్ అవ్వాలి. నీ గోల్ ఏంటి? అవునండి. అలాగే క్రైస్తవులు కూడా గురి కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు గురి కలిగి ఉన్నాడు. గురి లేని వాడి వల్ల పరిగెట్టలేదని అంటున్నాడు. గురి వాడి వల్లే నేను వెళ్ళట్లేదు అంటున్నాడు. ఒక గురి ఉంది. క్రైస్తవులకు గురి ఉండాలి. గురి ఉండాలి. నీ గురి ఉందా? నీ గురి ఉందా? ఆ గురి కలిగిన వారుగా వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ముందు చదువుదాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అవునండి, అందరం కూడా ఇదే ఉద్దేశాన్ని, ఇదే విశ్వాసాన్ని కలిగి ఉందాం. బహుమానం కొరకు మనం పరిగెట్టాలని బైబిల్ చదువుతాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4:7 మరొక మాట చదువుతాం. తిమోతికి రాసిన పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని మంచి పోరాటం పౌలుగా చెప్తున్నాడు. ఆయన చివరి దినాల్లో, ఆయన వృద్ధాప్య దినాల్లో, ఆయన ముగింపు దినాల్లో చెప్తున్నాడు. ఎక్కడికైతే పరుగు పెట్టాలని ప్రభు సూచించాడో అక్కడికి పరుగు పెట్టాను. నా పరుగు కడముట్టించాను. నేను ఎక్కడికి పరిగెట్టాను అక్కడి వరకు పరిగెట్టాను. అంతవరకు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా పరుగు కడముట్టించాను. మరి నీ పరుగు కడముట్టిస్తావా? మధ్యలోనే ఆగిపోతావా? నీ పరుగు కడబడకున్నా మధ్యలోనే ఆగిపోతావా? అవునండి, మన పరుగు కడముట్టించాలంటే మనం యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ గురి కలిగిన వారుగా మనం పరిగెట్టాలి. గురి లేని వారుగా కాదండి. యేసు వైపు చూస్తూ పరిగెట్టాలండి. ఇక్కడ గమనించండి. ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, గురి కలిగి ఉన్నాడట. ఏమండి, ఎక్కడికి పరిగెట్టాలో? ఇదిగో నా పరుగు కడముట్టించాడట. ఎక్కడికి పరిగెట్టాలని దేవుడు నిర్ణయించాడో అక్కడి వరకు కూడా ఆయన ఏం చేశాడండి? పరిగెట్టాడు, కడముట్టించాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా విశ్వాసమును కాపాడుకుంటుని, అదండి పరుగేమో ఎక్కడ దాకా పరిగెట్టాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చాలామంది విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు, విశ్వాసాన్ని వదులుకుంటారు, విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటారు, విశ్వాసం ఎరసిల్లిపోతూ ఉంటారు. అసలు విశ్వాసం ఎక్కడన్నట్టు అయిపోతాడు. అందులో ప్రభు అన్నాడు, ఆయన రాకడలోనంట విశ్వాసం కనుగొంటానా, విశ్వాసం కనుగొంటానా అని అనుమానం వ్యక్తం చేశాడండి. అవును ప్రియులారా, అక్రమం విస్తరించి దాకా అనేకుల ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెప్తుంది. అక్రమం విస్తరించిపోతుంది కానీ ప్రేమ చల్లారిపోతుంది. ఈ దినాల్లో విశ్వాసం కాపాడుకుంటున్నావా? ఏది ఏమైనా సరే, అవునండి, నీ యొక్క పరుగులు కడముట్టించాలంటే, నువ్వు గమ్యం చేరాలంటే, నీ యొక్క పరుగు కడముట్టించాలి అంటే కనుక విశ్వాసం కాపాడబడాలి. ఇక్కడ పౌలు అన్నాడు, విశ్వాసం కాపాడుకుంటేనే అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరము కూడా మన యొక్క పరుగును కడముట్టించేవారుగా పరిగెత్తాలి. విశ్వాస పందెములు మనం ఉన్నాం. ఏవండి, ఇక్కడ యోబు గారి విషయంలో దేవుడు సాతాను పందెం వేసుకున్నాడు. సామెత చెప్తారు, ఆవులు దెబ్బలాడుకున్నట్ట దొండతో ప్రశ్న అంట. అలాగే ఇక్కడ దేవుడును సాతానుడు పోరాటం పెట్టుకుని యోబు గారి బలైపోయాడు అక్కడ. కానీ దేవుడితో పట్టకూడదండి. ఎందుకో తెలుసా? యోబు మీద ఉన్న నమ్మకం అండి దేవుడికి. యోబు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నన్ను విడిచిపెట్టాడో, నన్ను స్తుతిస్తాడో, అన్నీ ఇచ్చేసాను ఆయనకి. నిజానికి యోబుకి లేనిది అంటూ లేదండి. అన్ని రకాల ఐశ్వర్యం చేశాడు దేవుడు. ఆయన అడిగినట్టుగా లేదు, కానీ ఆయన అడగకపోయినా అన్నీ ఇచ్చేసాడండి ఆయన.
ఇచ్చేసి అన్ని తీసేశాడు, పరిశోధించాడు, అన్ని తీసి పరిశోధన మళ్ళీ రెట్టింపిచ్చాడు. అర్థమైందండి. కొంతమందికి ఏం చేస్తారంటే ఇవ్వకుండానే పరీక్ష చేస్తారు, ఇవ్వకుండా పరీక్ష చేస్తారు, పరీక్షించేసి అప్పుడు ఇస్తాడు. ఇక అన్ని ఇచ్చేసేసి తీసేసి పరీక్షించాడు. ఏమండి, ఇవ్వకుండా పరీక్షించింది వేరు, అన్నీ ఇచ్చేసిన తర్వాత అడగకుండా ఇచ్చేసాడు అన్ని. ఇప్పుడు అడిగాడా అడగలేదు, తీసేసి పరీక్ష పెడుతున్నాడు అండి. దాంట్లో నిలవడం కష్టం అండి, చాలా కష్టం. అన్నీ ఉన్నదంతా తీసివేసి పరీక్ష పెట్టడం చాలా కష్టం. అయినప్పటికీ ఎక్కడా తన పరుగులు ఆగిపోలేదు. ఆయన అంటాడు, నరుడు కాలమో యుద్ధకాలం కాదా. 7వ అధ్యాయం మొదటి చదువు, యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువు. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా, వాడి దినములు కూలి వాడి దినం వంటివి కావా అని చెప్పి ఏమండి స్వయంగా యోబు భక్తుడు 6వ అధ్యాయం 7వ అధ్యాయం కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నరుడు కాలం యుద్ధకాలం. ఏం యుద్ధం? సమస్యల మీద యుద్ధం, అనారోగ్యాల మీద యుద్ధం, అనేక రకాల ఆర్థిక పరిస్థితుల మీద యుద్ధం. ఏమండి, అనేక రకాల స్నేహితులే ఆయనకి ఎదురు తిరిగారు, బంధువులే ఆయనకి ఎదురు తిరిగారు అన్నట్లుగా, నాన్న వాళ్ళే ఎదురు తిరిగారు అన్నట్లుగా, అన్ని వైపులు యుద్ధమే యుద్ధమే. ఈ లోక యుద్ధం పర్లేదు, అవతే వాడిని ఓడిస్తాం, లేకపోతే మనం వాడతాం, అవతల ఆ తలకే నరికేస్తాం, లేకపోతే మన తలకే వాడు నరుక్కుపోతాడు. జయము అపజయము రెండింటికి తెలిపోదు. కానీ యుద్ధం అలా కాదు, అలాంటి యుద్ధం కాదు ఇది. వచ్చుకోవాలి. యోబు సహనాన్ని మనం ఎరుగుదాం కదా అంటాడు. ప్రతి విషయంలో కూడా అవునండి, అది సమస్యల మీద పోరాటం వచ్చిందా సహనం కావాలి, అనారోగ్యం బట్టి సమస్య వచ్చిందా పోరాటం వచ్చిందా సహనం కావాలి, ఆర్థిక ఇబ్బందులు బట్టి పోరాటం వచ్చిందా సహనం కావాలి. ఎందుకంటే యోబు అన్ని పరిస్థితుల్లో కూడా సహనాన్ని కలిగి ఉన్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పరుగును తుదముట్టించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన పరుగు కథ ముట్టించాలంటే ఏమండి, మన ఈ శ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఆయన వైపుకి మనం చూస్తూ ఉండాలి, ఆయన వైపే చూస్తూ మన ముందు పరుగు పెడతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగా. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.